హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు రాకెట్ మీద ఒక క్వశ్చన్. ఎర్త్ ఒక పెద్ద మ్యాగ్నెట్ అండి. ఏ వస్తువునైనా సరే పైకి వెళ్ళిపోనీయకుండా దాని సెంటర్కి ఆకర్షించుకుంటూ ఉంటుంది. దాన్నే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. మరి రాకెట్ మాత్రము ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని తప్పించుకొని పైకి ఎలా వెళ్తుందబ్బా స్పేస్లోకి? ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే కొంచెం గూగుల్ సెర్చ్ చేశాను. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే, ఎవరైనా మనల్ని పట్టుకోవడానికి వెనుకపడి తరిమి వస్తున్నారనుకోండి, తప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం? వాళ్ళకన్నా వేగంగా పరిగిస్తాము. రాకెట్ కూడా అంతే. ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్కి మించిన స్పీడ్లో వెళ్తుందంట. ఆ స్పీడ్నే ఎస్కేప్ వెలాసిటీ. ఈ ఎస్కేప్ వెలాసిటీ ఏంటంటారా? గ్రావిటేషనల్ ఫోర్స్కి చిక్కకుండా సెకండ్కి 11.2 కిలోమీటర్ స్పీడ్తో పరిగెత్తడాన్నే ఈ ఎస్కేప్ వెలాసిటీ అంటారు. అంత వెలాసిటీ దానికి ఎలా వస్తుందంటారా? అది ఏమేమో ఫ్యూయల్స్ని బర్న్ చేసి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, అట్లాగా అది పైకి వెళ్ళిపోతుందంట ఫ్యూయల్. నచ్చిందా ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ వాళ్ళ క్వశ్చన్కి నా ఆన్సర్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్? అయితే కీప్ ఫాలోయింగ్ మీ. ఉంటాను మరి, బాయ్.